నమస్కారం. బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్ సెల్ చేసేవారికి, ముఖ్యంగా సూపర్ ట్రెండ్ స్ట్రాటజీని ఫాలో అయ్యేవారికి ఈ విశ్లేషణ ఒక పవర్ఫుల్ డైలీ గైడ్ లాగా పనిచేస్తుంది. అసలు మార్కెట్ వొలాటిలిటీని అర్థం చేసుకుని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఆప్షన్స్ ఎలా సెల్ చేయాలి అనేది మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అసలు మనం ఈరోజు ఏమేం డిస్కస్ చేయబోతున్నామో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. సెల్లింగ్ అడ్వాంటేజ్, 5-minute చార్ట్ సెటప్, కాల్స్ అండ్ పుట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మార్కెట్ రివర్సల్స్ని ఎలా ఫేస్ చేయాలి, చివరగా ఒక పక్కా డైలీ స్ట్రాటజీ చెక్లిస్ట్. మొదటిగా ది సెల్లింగ్ అడ్వాంటేజ్. అసలు ఆప్షన్ బయర్స్ కంటే ఆప్షన్ సెల్లర్స్కి మార్కెట్లో ఆ ఎడ్జ్ ఎందుకుంటుందో చూద్దాం. ఆప్షన్ సెల్లింగ్కి ఉన్న అతిపెద్ద సూపర్ పవర్ ఏంటంటే ఈ థీటా డీకే. అంటే టైం గడిచే కొద్దీ ఆప్షన్ ప్రీమియం ఆటోమేటిక్గా కరిగిపోతుంది. సో మార్కెట్ ఒకే దగ్గర ఆగిపోయినా లేదా అనుకున్న డైరెక్షన్లో మెల్లిగా కదిలినా సరే ఆ టైం పాస్ అవడమే మనకు ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది. ఇది ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే దొరికే ఒక డైనమిక్ అడ్వాంటేజ్. ఇక్కడ టైం అనేది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా పనిచేస్తుందన్నమాట. మరి దీన్ని పట్టుకోవడానికి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఎలా ఉపయోగపడుతుంది? ఇది చాలా సింపుల్. గ్రీన్ సూపర్ ట్రెండ్ కనిపిస్తే ప్రైస్ ఆ లైన్కి పైన ఉంటే అది బుల్లిష్ ట్రెండ్. ఒకవేళ రెడ్ సూపర్ ట్రెండ్ కనిపిస్తే ప్రైస్ లైన్కి కింద ఉంటే అది బేరిష్ ట్రెండ్. ఈ ఇండికేటర్ మార్కెట్ వొలటాలిటీకి తగ్గట్టుగా ఎవరేజ్ ట్రూ రేంజ్ ఏటీఆర్ని బేస్ చేసుకుని ట్రెండ్ని ఎప్పటికప్పుడు చాలా క్లియర్గా చూపిస్తుంది. సరే, ఇప్పుడు 5-minute చార్ట్ సెటప్ ఎలా ఉండాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఇక్కడున్న ఈ 3 స్టెప్స్ ఈ స్ట్రాటజీకి ప్రాణం లాంటివి. మొదటిది, కేవలం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మాత్రమే ఓపెన్ చేయాలి. రెండవది, టైం ఫ్రేమ్ ఖచ్చితంగా 5 నిమిషాలు అంటే 5 minutes మాత్రమే ఉండాలి. మూడవది, సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని దాని డీఫాల్ట్ సెట్టింగ్స్తోనే వాడాలి. ఈ 3 రూల్స్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే ఇంట్రాడేలో వచ్చే నాయిస్ని ఫిల్టర్ చేసి పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ పట్టుకోవడానికి ఈ 5-minute సెటప్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. నెక్స్ట్, లైవ్ మార్కెట్లో ఈ కాల్స్ అండ్ పుట్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండ్ క్లియర్. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ గ్రీన్ కలర్లో ఉందంటే వీక్లీ ఎక్స్పైరీ ఉన్న ఎట్ ద మనీ ఏటీఎం పుట్ ఆప్షన్ని సెల్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఆ పుట్ ప్రీమియం పడిపోతుంది కదా, అక్కడే మనకు లాభం వస్తుంది. అదే ఇండికేటర్ రెడ్ కలర్లోకి మారిందంటే వెంటనే ఏటీఎం కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు కాల్ ప్రీమియం కరుగుతుంది కాబట్టి అది ప్రాఫిట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ టైమ్లైన్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఉదాహరణకు, ఉదయం 9:20కి ఇండికేటర్ గ్రీన్గా ఉందనుకోండి, వెంటనే ఏటీఎం పుట్స్ సెల్ చేస్తాం. ఓకే, బానే ఉంది. కానీ కొంతసేపటి తర్వాత ట్రెండ్ రివర్స్ అయ్యి ఇండికేటర్ రెడ్గా మారితే అస్సలు ఆలోచించకూడదు. వెంటనే ఆ పుట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఆ వెంటనే మరో క్షణం కూడా వెయిట్ చెయ్యకుండా ఏటీఎం కాల్ సెల్ చెయ్యాలి. ట్రెండ్ మారిన ప్రతిసారీ పొజిషన్ కూడా డైనమిక్గా మారిపోవాల్సిందే. ఇక అతి ముఖ్యమైన ఫేజ్ సర్వైవింగ్ రివర్సల్స్ అండ్ సైడ్ వేజ్ మార్కెట్స్. ఇక్కడే అస్సలు ఆట మొదలవుతుంది. చూడండి, ఈ స్ట్రాటజీ వినడానికే ఎంత సింపుల్గా అనిపిస్తుందో కొన్ని మార్కెట్ కండిషన్స్లో అంతే రిస్క్ను కూడా తీసుకొస్తుంది. ఇక్కడ మనకు అతి పెద్ద శత్రువులు 2 ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ రివర్సల్స్, 2 సైడ్ వేస్ మార్కెట్స్. మార్కెట్ సడన్గా రివర్స్ అయినా లేదా ఒక రేంజ్లో ఇరుక్కుపోయి సైడ్ వేస్లో మూవ్ అవుతున్నా సరే ఈ ఇండికేటర్ మాటిమాటికి కలర్స్ మారుస్తూ మల్టిపుల్ ఫాల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడే ఆప్షన్ సెల్లర్ క్యాపిటల్ కరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ రూల్ కన్సిస్టెన్సీ. మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నా, ఫాల్స్ సిగ్నల్స్ వస్తున్నా సరే యాక్షన్ మాత్రం ఒకేలా ఉండాలి. ఇండికేటర్ కలర్ మారిన ప్రతిసారీ వస్తున్న లాస్ గురించి ఆలోచించకుండా ఆ పొజిషన్ నుంచి ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ వెయిట్ చేద్దాంలే అనే మాటే లేదు. ఈ ఎగ్జిట్ రూల్స్ పట్ల చూపే డిసిప్లిన్ మాత్రమే ఆ రివర్సల్స్ నుంచి, సైడ్ వేస్ ట్రాప్స్ నుంచి క్యాపిటల్ని కాపాడే ఏకైక కవచం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద డైలీ స్ట్రాటజీ చెక్లిస్ట్ చూద్దాం. ఇప్పటివరకు మాట్లాడుకున్న రూల్స్ అన్నిటినీ కలిపి తయారు చేసిన అల్టిమేట్ ఈజీ టు ఫాలో డైలీ చెక్లిస్ట్ ఇది. యాక్షన్: గ్రీన్ కనిపిస్తే సెల్ పుట్, రెడ్ కనిపిస్తే సెల్ కాల్. అంతే. ఎగ్జిట్ రూల్ ఏంటి? ఎప్పుడైతే కలర్ మారుతుందో అప్పుడే ఎగ్జిట్. ఎందులో ట్రేడ్ చేయాలి? బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్లో మాత్రమే. ఇక ట్రేడింగ్ టైం. ఈ టైం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం.
3:15 PM. ఈ టైంకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది జస్ట్ ఒక అంకె కాదు. ఈ స్ట్రాటజీకి ఇదొక హార్డ్ స్టాప్. టైం కరెక్ట్గా 3:15 3:15 PM అవ్వగానే మార్కెట్ ఏ ట్రెండ్లో ఉన్నా సరే, ఇండికేటర్ ఏ కలర్ చూపిస్తున్నా సరే, ట్రేడింగ్ సిస్టమ్ ఆపేయాలి. కొత్త పొజిషన్స్ తీసుకోకూడదు, ఉన్న పొజిషన్స్ని స్విచ్ చేయడం కూడా ఆపేయాలి. ఎందుకంటే మార్కెట్ ఆఖరి 15 నిమిషాల్లో వచ్చే వొలటాలిటీ మన సిస్టమాటిక్ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసేస్తుంది. సో 3:15 PMకి సిస్టమ్ క్లోజ్, అంతే. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. స్ట్రాటజీ చాలా సింపుల్, కానీ దాన్ని ఫాలో అయ్యేంత స్ట్రాంగ్ డిసిప్లిన్ ఉందా? గ్రీన్ వస్తే పుట్ సెల్, రెడ్ వస్తే కాల్ సెల్, కలర్ మారితే ఎగ్జిట్. ఇది వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ లైవ్ మార్కెట్లో వొలాటాలిటీ పెరిగినప్పుడు, లాసెస్ కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు, ఎమోషన్స్కి లోను కాకుండా ఈ సిస్టమ్ని బ్లైండ్గా ఫాలో అయ్యే క్రమశిక్షణ ఉందా? రిస్క్ మేనేజ్మెంట్ని పాటిస్తూ కేవలం ట్రెండ్ని మాత్రమే నమ్ముకుని నిలబడటమే ఒక సక్సెస్ఫుల్ ఆప్షన్ సెల్లర్కి అసలైన బలం. మనం విశ్లేషించిన ఈ సోర్స్ మెటీరియల్ ఒక మంచి ట్రేడింగ్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప స్టార్టింగ్ పాయింట్లా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. కీప్ లర్నింగ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.